ఇరవై ఏళ్లుగా ఆ కేశవరాయన్ని చంపాలన్నదే నా లక్ష్యం. అందుకే పొడి చేశాను. కానీ వాడి అదృష్టం బాగుండి వాడు బతికాడు. ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది. పట్టుకోవాడిని. పట్టుకుంటావాడిని. అయ్యా, ఈ నర్సయ్య నిన్ను పొడిచింది. సరదమ్మా, ఏంట్రా నవ్వుతున్నా? నవ్వనివ్వండ్రా, ఎలాగో పోతాడు కదా. నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు, నీ చావు గురించే నవ్వుతున్నాను. ఎంత పొగరా నీకు? అన్న దగ్గరికి వచ్చి అన్ననే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? మీ అన్నయితే పెద్ద తూప, చావుకు భయపడేరా. మా నాన్నని నువ్వు చంపావు. ఏమన్నా నేను చావుకి భయపడ్డానా? నేను చావు కడుపున పుట్టిన వాణ్ణిరా. నాకు చావంటే భయం లేదు. మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం. మరెందుకురా మా నాన్నను నువ్వు చంపావు? నీకు తెలీదా? దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గుమోట్లు మోసుకుని బతుకుతున్నాం. ఆఖరికి అది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు. బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాటు తుపాకీలు దాచిపెట్టి నక్సల్స్కి ఆయుధాలు సప్లై చేశారని కేసు ఫిరాయించి ఇరికించాడు చూడు. అందుకేరా నీ బాబుని నా మనిషితో చంపించా. ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను వెలకట్టానురా. ఏంట్రా వాగుతున్నావు? అన్నా, కొట్టిన దెబ్బలకు బుర్ర పాడైపోయిందన్నా, అందుకే వాగుతున్నాడు. నేను వాగడం లేదు కేశవరాయుడు, నేను వాగడం లేదు. నిజంగా చెప్తున్నాను, నేను నిన్ను పొడవలేదు. మరి నన్ను పొడిచిందెవరు? అది నేను చచ్చినా చెప్పను. నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళల్లోనే ఎక్కువ కనిపించింది. నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. అంటే నువ్వు పొడవలేదు? ఎవరో చెప్పరా? చెప్పరా? నువ్వు పెద్ద కేశవరాయుడు కదా, నువ్వే కనిపెట్టా. ఆ తమిళనాడు వాడు ఎక్కడరా? ఇక్కడే ఉండాలయ్యా. పోండ్రా, వాడెక్కడున్నా వాడిని పట్టుకోండి. రండ్రా. ఊళ్ళో అన్ని చోట్ల ఎదిగారా అన్నా? ఊరంతా ఎదిగావన్నా. వాడు ఎక్కడా లేడన్నా, బొగ్గుల బట్టి దగ్గరికే వెళ్ళుంటాడు. పోండ్రా, వాడు ఎక్కడున్నా సరే పడండి. రే, అన్ని చోట్ల ఎదిగారా? వాడెక్కడున్నా సరే మనం వదిలిపెట్టకూడదు. రండి రండిరా, పదండ్రా. పక్కనే ఉండి వెన్ను పొడుపడుస్తావా? విశ్వాసమైన కుక్క, నీ నీచమైన బుద్ధి చూపించావు కదరా ద్రోహి. ద్రోహి నేను కదరా, ఆ కేశవరాయుడు. ఎవరికి ద్రోహం చేశాడ్రా? మా నాన్నకరా. ఎవర్రా మీ నాన్న? వీరయ్య. ఏ వీరయ్య? వీరనారాయణ మనవడు సుబ్బయ్య కొడుకు వీరయ్యరా. అంటే నువ్వు కిట్టయ్యరా. రే కిట్టయ్య,
నువ్వే కిట్టయ్యవన్న సంగతి నా దగ్గర కూడా ఎందుకు దాచావురా? నీకు మాత్రమే కాదురా, ధనలక్ష్మి కూడా తెలీదు. ఇంకా నీలో ఉన్న పగ ఆరిపోలేదా? ఆరిపోవడానికి నిప్పు కాదురా, నాలో రగులుతున్న పగ. రే కిట్టయ్య, నువ్వు ఊరొదిలి పారిపోయిన తర్వాత నేను ధనలక్ష్మి నీకోసం ఎంత ఏడ్చావో తెలుసా? నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని ధనలక్ష్మి ఎప్పుడూ చెప్తుండేది. అవును, ఇంతకాలం ఎక్కడున్నావు కిట్టయ్య? మీ తాతయ్య నానమ్మ ఎక్కడా? జీవితంలో అంతా అయిపోయింది, ఇవే ఆఖరి రోజులు అనుకున్నప్పుడే నిన్ను ధనలక్ష్మిని చూశాన్రా. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది. ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను రా. వద్దురా, వెళ్ళొద్దు. ఏరా? ఈ మొహం చూడరా, తన ముందుకి ఈ మొహం పెట్టుకుని ఎలా రాను? నా జీవితంలోకి మంచి రోజులు రావాలంటే ఆ కేశవరాయుడు చావాలి. రే కిట్టయ్య, ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేయరా. నా వల్ల కాదురా. రే ఉప్పల్ నాయుడు, అయ్యో, నేను ఎవరికి చెప్పకుండా ఉండలేనే. ఏం చెయ్యాలి? ధనలక్ష్మికి ధనలక్ష్మికి చెప్పనా? వద్దురా, ప్రమాణం చేయరా. ప్రమాణం చేస్తున్నాను. రే ఏంట్రా? జాగ్రత్త. ఎవరికి చెప్పను రా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రే ఉప్పల్ నాయుడు, ఒట్టేం చేసుకున్నాడే. అయ్యో. ఒక కథలో రాజు చెవి గాడిద చెవి అనే రహస్యాన్ని ఒకడు గొయ్యి తీసి పాతేసినట్టు నేను కూడా ఈ రహస్యాన్ని పాతి పెట్టేస్తాను. ఇప్పుడు మన ఊరికి వచ్చాడే రుద్ర. వాడు ఇంకెవరో కాదు, మన ఊరు నుంచి పారిపోయిన వీరయ్య కొడుకు కిట్టయ్య. మొన్న శ్మశాన జాతరలో కేశవరాయుణ్ణి కత్తితో పొడిచింది వీడే. ఈ నిజాన్ని నేను చెప్పేశాను. థు, థు, థు. అమ్మయ్యా. ధనలక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు గొయ్యి తవ్వేటప్పుడే వచ్చావు. నేను ఈ విషయం నీతో చెప్దామనే మీ ఇంటికి వచ్చాను, కానీ నేనే కిట్టైనని ఎవరితోనూ చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నాడు. నేను ఇప్పుడు కూడా మాట తప్పలేదు, ఈ గుంటకే చెప్పాను, కానీ నువ్వు వినేశావు. వాడు మనసు కరిగిపోయేలా ఒక మాట చెప్పాడు. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది అని. ధనలక్ష్మి ఇక మీదట వాడు మారిపోతాడు. వాడు ఊరు నుంచి వెళ్ళిపోయే లోపు ఒక్కసారి నిన్ను చూడాలంటున్నాడు. వాడు వెళ్ళిపోవాలా ఉండాలా అన్నది నీ చేతిలోనే ఉంది ధనలక్ష్మి. ధనలక్ష్మి, ధనలక్ష్మి. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. చిట్టి పొట్టి చిలక నా కన్నమ్మ, నా చెవికి నీ గానం సోకెనే. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. కన్నా. నువ్వే కిట్టయ్యవనే నిజాన్ని ధనలక్ష్మికి చెప్పేశాను రా. ఎందుకు చెప్పావురా? రే, తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుందిరా. ఖచ్చితంగా రేపు వచ్చేస్తుంది. రేపు ఇదే చోటికి తను తీసుకొస్తాను. కానీ ఓ విషయం చెప్పనా, నువ్వు ధనలక్ష్మి ఊరొదిలి వెళ్ళిపోండ్రా. ఛీ, వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్లే ప్రసక్తే లేదు. రేపట్లోగా కేశవరాయుణ్ణి వేసేస్తాను. చివరిసారిగా ధనలక్ష్మిని చూడాలరా. నేను చెప్పిన చోటికి తనని తీసుకురా. శాబాష్, సూపర్. వెంటే ఉంటూ గోతులు తవ్వడమే మా పని. మమ్మల్నే మించిపోయావురా నువ్వు. అవును, మించిపోయాను. అయితే ఏంటి ఇప్పుడు? మాట్లాడకుండా నాతో రా. ఎక్కడికి? ఇంకెక్కడికి? కేశవరాయుడి దగ్గరికే. సార్, కేశవరాయుడికి ఏయ్, చెప్పకండి ఏయ్, సార్. పోరా. సార్, ఏయ్, వద్దురా, వద్దు. రే కిట్టయ్య, ఇప్పుడు ఏం చేద్దాంరా? నేను చెప్పినట్టు చెయ్యి. అన్నా, మన ఊరు చుట్టుపక్కలంతా ఎతికామన్నా, ఎక్కడా కనపడలేదు. అవునయ్యా, ప్రాణాలకు భయపడి పారిపోయి ఉంటాడు. అయ్యా, నాకు కూడా అలాగే అనిపిస్తోందయ్యా. అయ్యా, కుక్క ఏదో విచిత్రంగా మురుగుతోందయ్యా. రే భద్రయ్య, నువ్వు కూర్చో. అర్జున, అయ్యా. ఇదిగా ఏంటో వెళ్ళి చూడు. సరేనయ్యా.
అయ్యా ఇలా రండి అయ్యా. అయ్యా ఈ ఎదవనయ్యాలే రుద్రకి డబ్బిచ్చి మిమ్మల్ని వేసేయమన్నాడయ్యా, అందుకే నేను చంపేశానయ్యా. నీకెలా తెలుసురా? అయ్యా ఈ వాకీ టాకీలో రహస్యంగా మాట్లాడడం నేను విన్నానయ్యా. ఇందయ్యా. పెరోల్ లీవ్ ఎప్పుడు పూర్తవుతుందయ్యా? ఇంకో 3 రోజులు సార్. దానికి ముందే రైడ్ చేయాలి. అందరూ రెడీగా ఉండండి. సార్ ఇప్పుడు పరిస్థితి ఏం బాలేదు సార్. అవును, ఆ కన్నప్ప ఏమయ్యాడు? సార్ అతన్ని చంపేసినట్టుంది సార్. రే, వీణ్ణి ఎవరికి తెలియకుండా బొగ్గులు బట్టీలో పెట్టి కాల్చేయండిరా. ఆ పోలీసుడు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. అయ్యా 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 నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నమ్మి ఊళ్ళోకి రానిచ్చినందుకు చివరికి మీ బుద్ధిని చూపించారు కదా. నన్నేం చేయకండి అయ్యా. అయ్యా మాట్లాడకు. నేను పిల్ల పాపలు ఉన్నాను, నన్నేం చేయకండి అయ్యా. నన్ను ప్రాణాలతో వదిలేండి, మీరేం చెప్పినా చేస్తానయ్యా. రే, నేను రేపు పెరోల్ని క్యాన్సిల్ చేసి పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఆలోగా రైడు గీడని ఊళ్ళోకి పోలీసులు వచ్చారో కన్నప్పు వెళ్ళిన చోటుకే నిన్ను పంపించేస్తాను. ఇదిగో తీసుకోరా. నీ పై అధికారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు. ఊళ్ళోకి పోలీసులు రాకూడదు. మాట్లాడు. సార్ ఏయ్, ఇంతసేపు నుంచి నువ్వేం పీకుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అదేం లేదు సార్, కడుపులో తిప్పింది అందుకని. సరే సరే, నీకేమైందని భయపడ్డాను. అక్కడేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు సార్. సార్ కానీ ఒక విషయం. ఏంటి చెప్పు. కేశవరాయుడు రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడని తెలిసింది. ఏంటి, సరెండర్ అవుతాడా? అవును సార్. వాడు ఊళ్ళో ఉన్నప్పుడే రైట్ చేస్తేనే నాకు గొప్ప. సార్ గొప్పలకంతా ఇప్పుడు పోవడం ఎందుకు సార్? ఇప్పుడు ఊరున్న పరిస్థితుల్లో అవన్నీ వద్దు సార్. అయ్యో, నువ్వు పెద్ద పిరికి బందలా ఉన్నావే. నీకెవడ్రా పోలీసు ఉద్యోగం ఇచ్చింది? ఈ రోజు కేశవరాయుడు నా చేతిలోంచి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా చేతిలోనే చస్తాడు. సరే, కన్నప్పను నిజంగానే చంపేశారా? లే సార్, లే సార్. నువ్వే కదా చంపేశారని చెప్పావు. అవును సార్, నేను చెప్పాను. కానీ తర్వాత దగ్గరికెళ్ళి చూస్తే వాళ్ళు పందిని చంపి కాలుస్తున్నారు సార్. ఏంటి, పందినా? అవును సార్. ఇప్పుడు రైడేం వద్దు సార్, కండిషన్ సరిగా లేదు. ఎస్పీ గారికి మీరే చెప్పండి సార్. ఏమంటున్నావయ్యా? ఆపరేషన్ సి రోజర్. ఆపరేషన్ సి రోజర్. అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సిలే కదా? ఆపరేషన్ సి అంటే కన్ఫర్మ్ అని. అసలు నీకెందుకు అర్థం కావట్లేదయ్యా? ఆపరేషన్ సి అంటే ఏంట్రా? అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సల్ అని అర్థం. ఏదన్నా తేడా జరిగిందో నీ వంశమే లేకుండా చేసేస్తాను. వీడిని తీసుకెళ్లి రూమ్ లో పడేంట్రా. అయ్యా అయ్యా, నన్ను వదలమని చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా